రైట్. విశ్లేషకులు ఉపా లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇవాళ స్పీకర్ తీసుకున్నటువంటి అనర్హత పిటిషన్ నిర్ణయం ఏదైతే ఉందో దానిపైన ఇటు కాంగ్రెస్ వాళ్ళేమో ఖచ్చితంగా ఎస్ బీఫామ్ ఇచ్చాము, ఆయన కంటెస్ట్ చేశారు, ఆ మాట వాస్తవము, అలాగే తన కూతురు కోసం ప్రచారం చేశారు కడియం శ్రీహరి వరంగల్లో, అది కూడా కాదని లేనటువంటి సత్యం. కానీ అది ఫ్లోర్లో జరగలేదు కదా, అందుకోసం అని చెప్పేసి స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం 100% రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా తీసుకున్నటువంటి నిర్ణయమే అని చెప్పేసి కాంగ్రెస్ అంటున్నారు. సో మీ విశ్లేషణ ఏంటి సార్ దీనిపైన పూర్తిగా? చట్టం వేరు, నైతిక విలువలు. చట్టాన్ని ఫాలో అవుతాము, నైతిక విలువలు ఫాలో కాము అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతుంది. చట్టం ఓకే. ఇప్పుడు స్పీకర్కు ఉన్న పవర్ ఏంటి అంటే, ఏ రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలైనా కూడా విప్ జారీ చేసినప్పుడు అందుకు లక్ష్మణ్ గారు, మీ ఆడియో క్లారిటీ లేదండి, సిగ్నల్ వీక్ గా ఉన్నట్టుంది, మీ క్రాక్ అవుతుంది వాయిస్. యా యా పర్లేదండి, చెప్పండి. ఇక్కడ ఆ నిర్ణయించుకున్న స్పీకర్ నిర్ణయం తీసుకున్నది మాత్రమే ఆయనకి. బయటికి సంబంధించిన అంశాలలో మన కాంగ్రెస్ చెప్పినట్టు ఏంటంటే, అవి పరిగణలోకి తీసుకోవాల్సిన లేదా అన్నది క్లారిఫికేషన్ లేదు చట్టంలో బయట కార్యకలాపాల గురించి. సో దాని స్పీకర్ అయితే ఇక్కడ బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ ఇదే టీఎంసీతో చేరాడు పార్టీ. ఆ కేసు హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు చివాట్లు పెట్టి అతను డిస్క్వాలిఫై చేసింది. హైకోర్టు డిస్క్వాలిఫై అంటే అనర్ పెట్టేసింది, వెళ్ళిపోయాడు. అలాగే అతని పబ్లిక్ అకౌంట్ చైర్మన్ గా ఉంటే కూడా ఆ పదవి ముందే పీకేసింది కోర్టు. డిస్క్వాలిఫై కాకముందు ముందు ఆ పదవి పీకేసింది. సో ఇక్కడ రాజ్యాంగంలో కోర్టులు, సుప్రీంకోర్టులు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా స్పీకర్ కానీ, లేకపోతే రాష్ట్రపతి కానీ, లేకపోతే ప్రధానమంత్రి గారు కానీ, మంత్రివర్గాలు కానీ తీసుకునే నిర్ణయాల్లో తప్పులు జరిగినా, లేదు అంటే వన్ సైడ్ గా ఉన్నా, లేకపోతే అన్యాయంగా ఉన్నా సరిదిద్దడానికి కోర్టు. ఓకే, అంతే కదా. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇష్యూ ఉంది. సుప్రీంకోర్టు ఊరికి వదిలేస్తుంది నేనైతే అనుకోవడం. ఒక హైకోర్టే ఇక్కడ సరే, మిగతా ఎమ్మెల్యేల విషయం 8 మంది ఎమ్మెల్యేల విషయం అంటే పెద్దగా ఆధారాలు లేవు, కండవ కప్పారంటే మేము పోయాం కాబట్టి ఏదో కండవ కప్పారు, అవన్నీ చెప్పుకున్నారు, అయిపోయింది. బట్ ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం దానం నాగేంద్ర. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నేను ఒక క్వశ్చన్ వేయవచ్చు. ఆయన మీ పార్టీలో చేరలేదు, పక్కన వెళ్ళదు. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా లక్ష్మణ్ గారు, మీ ఆడియో చాలా ప్రాబ్లం గా మీరు అంటున్నారు కదా, ఇందులో వేరే పార్టీలో ఉన్నా కూడా మీరు బీఫామ్ ఇచ్చి పార్లమెంట్ కు పోటీకి పంపుతారా? ఎక్కడన్నా పంపచ్చా? పంపుతారా? ఏమ్మా వినపడుతుందా? వినిపిస్తుంది. హలో, యా వినిపిస్తోంది సార్, చెప్పండి. ఇప్పుడు ఒకటే మాట అతను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడండి. అతను మీ పార్టీలో చేరకుండానే మీరు అతనికి బీఫామ్, కాంగ్రెస్ బీఫామ్ చేతుల్లో పెడతారు? ఎక్కడన్నా ఏ పార్టీ పెట్టవచ్చు అట్లా? మరి దానం నాగేందర్ అదే చెప్తున్నాడు కదా, నేను కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకోలేదు నేను అని చెప్తున్నాడు కదా దానం నాగేందర్. ప్రజలు చెప్పాలి కదా, కోర్టుకు సమాధానం చెప్పాలి కదా, ప్రజలకు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఈ పద్ధతిని ఇలాగ అలవాటు చేస్తే ఇది రాజకీయాల్లో వస్తే ఇలాంటి పద్ధతి ఒక పార్టీ ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎలా బీఫామ్ వేరే పార్టీ అతనికి మీ పార్టీ చేరకుండా మీరు చేస్తారా?
ఇచ్చేసి ఎన్నికల్లో పోటీ ఇస్తే ప్రచారానికి తిరుగుతారా, తిరిగి ఏమని అడుగుతారా? మరి మీరు ఎక్కడ మీరు సమాధానం చెప్తారు? మీరు కాంగ్రెస్ పార్టీ సమాధానం ఈ విషయంలో ఇవాళ నేను 45 సంవత్సరాల జర్నీ చరిత్రలో ఒక పార్టీ ఉండగా ఇంకో పార్టీ ఫామ్ తీసుకొని పోటీ చేసిన వ్యక్తి మొదటిగా ఇతనే అని నేను అనుకుంటున్నాను. నాకైతే ఎక్కడ ఏ రాష్ట్రాల్లో కూడా ఇది జరిగినట్టు నాకు సమాచారం లేదు. ఒకవేళ తప్పైతే కరెక్షన్ చేస్తుంది. ఏంటంటే ఈ లక్ష్మణ్ గారు మీ